లింగ శరీరం, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం నీకు క్రియేట్ చేస్తున్నది. నిద్రలోకి వచ్చేటప్పటికే సూక్ష్మము పనిచేయదు, స్థూలము పనిచేయదు. అప్పుడేమిటన్నారు, ఇందాక అనుకున్నామే కారణ శరీరం. ఈ జీవుడు నాడే ఈ స్థూలమందు, సూక్ష్మమందు, కారణమందు అభిమానంతో తాను తను తను అని మునుగుతున్నాడు. నువ్వెవడివిరా అంటే ఇదే చూపిస్తున్నాడు. నువ్వెవడివిరా అంటే మనస్సు అనుకుంటున్నాడు. నువ్వెవడివిరా అంటే కారణం అనుకున్నాడు. ఈ మూడింటి యందు అధ్యాస క్రమంగా అనుభవం చేత, విచారణ చేత, సద్గురు కటాక్షం చేత, మహావాక్య అనుసంధానం చేత ఈ మూడింటి యందు తాదాత్మ్యం అధ్యాస పోవాలి. ఈ మూడు శరీరముల యందు ఎప్పుడైతే అధ్యాస పోతుందో అతను మహాయోగి అవుతాడు. ఆ యోగి ఆత్మయందు స్థిరతిని సంపాదించిన వాడన్నమాట. ఎప్పుడైతే అటువంటి దేహత్రయాధ్యాసరహితుడైన యోగి అవుతాడో అతనికి దుఃఖం అనే స్థానం లేదు. ఈ దుఃఖాది స్థానం ఎప్పుడు ఈ మూడు శరీరముల యందు అధ్యాస ఉన్నప్పుడే. అతను సమాధిలోకి వెళ్ళిపోతాడు. సమాధిలోకి వెళితే అది కూడా సుషుప్తి వంటిదే. నిద్ర సమాధి స్థితి అంటారు. మనకు నిద్ర అజ్ఞానులకు, జ్ఞానులకు, వివేకులైన మహాయోగులకు సమాధి. సమ్యగాధీయతే అస్మిన్నితి సమాధి. సర్వము ప్రవిలాపనం అయిపోతుంది. బ్రహ్మాండమంతా ఏకైకమైన జ్యోతిస్వరూపమైన దివ్యప్రకాశమైన ఆనందమైన ఆత్మస్వరూప అనుభవమే వారికి మిగులుతుంది. అది సమాధి స్థితి. అక్కడి నుంచి వ్యుత్థానం వస్తుంది. వారికి శరీర స్మృతి కలుగుతూ ఉంటుంది. వెళుతున్నారు మహానుభావులు. సదాశివ బ్రహ్మేంద్రుల వారి చరిత్రలో మహాయోగులు, జ్ఞానులు వారి యొక్క స్థితిలో కనపడుతుంది. రమణ మహర్షి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, శృంగేరి పూర్వపీఠాధిపతులు, వారు సమాధుల్లోకి వెళ్ళి ఆనందంలో బ్రహ్మానందంగా ఉంటారు. వారిని చూసి జగత్ అర్థం చేసుకోలేదు. సమాధిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏమీ లేదు, బ్రహ్మాండమే లేదు, అసలు జగత్తే లేదు, వ్యవహారం లేదు. మరి సమాధి నుంచి ఉత్థానం వస్తుంది వారికి. ఎలాగంటే నిద్రపోతున్నాం, నిద్రలో నుంచి మెల్లగా స్వప్నంలోకి వెళ్ళింది. స్వప్నంలోకి వచ్చేటప్పటికి ఏమైంది, నిద్రాస్థితిలో ఏమీ కనపడనటువంటి మనస్సు మనః పురీత ప్రవిశతి అన్నారు తార్కికులు. పురీతత్ అని ఒక కోశం, దాంట్లోకి మనస్సు వెళ్ళిపోతుంది. అది నిద్ర, ఏమీ తెలియనటువంటి స్థితి అన్నారు. ఒక్కొక్కరు, ఒక్కొక్క దార్శనికులు, ఒక్కొక్క తంత్రవేత్తలు ఒక్కొక్క రకంగా నిరూపించారు. ఈ స్వప్నానికి వెళ్ళిపోతుంది. సుషుప్తిలో నుంచి స్వప్నంలోకి రాగానే బ్రహ్మాండం మళ్ళీ స్వప్నవదర్శనమంతా కనపడుతుంది. ఎలా అన్నారు, సమాధి నుంచి ఉత్థానం పొందినటువంటి యోగికి నదీ వేగేన వర్ధతే. ఈ ప్రపంచమంతా ఆయనకు ఉత్థాన స్థితి ఎప్పుడైతే సమాధి నుంచి యువతల స్థితి వచ్చిందో ఆ స్థితి వచ్చిన క్షణంలోనే బ్రహ్మాండం మళ్ళీ అంతా ఉన్నట్టు తయారైంది. అంతా జగత్తు కనపడుతుంది. వారికి కూడా ఇవన్నీ విచిత్రంగా గోచరిస్తుంది. బ్రహ్మాండం అంతా చూస్తారు వారు. కనుక అది ఆ వ్యుత్థాన సమయంలోనే మరల ఈ మనస్సు అవి కల్పిస్తాయి, జగద్వ్యవహారం వస్తుంది. వారికి నిజంగా శోకస్థానం ఉండదు. పరిపూర్ణమైన జ్ఞానినిష్ఠులైన సమాధిస్థితులైన మహానుభావులు అని చూపించారు సమాధానం. యక్షుడు అడుగుతున్నాడు, కిముస్వతో ప్రవసతో మిత్రం, కిముస్వతో మిత్రం గృహే సతః, ఆతురస్య చ కిం మిత్రం, కిముస్వతో మిత్రం మరిష్యతః. అయ్యా, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్నేహితుడు ఉన్నాడు కదా. ప్రవాసానికి వెళుతున్నప్పుడు, ఏదో ప్రయాణం ఒక చోట ప్రవాసానికి వెళుతున్నప్పుడు
ఎవరు మిత్రుడన్నారు. ఇంటిలో ఉండగా స్నేహితుడు ఎవరన్నారు. ఇంట్లో ఉండగా నిన్ను విచారించి నిన్ను కనిపెట్టేవాడు. అలాగే ఏ వ్యాధిగ్రస్తుడో అయినప్పుడు, ఆతురుడైనప్పుడు అప్పుడు ఎవరన్నారు స్నేహితుడు. మరణించేవాడి స్నేహితుడు ఎవరన్నారు. శరీరం వదిలేస్తాడు, వదిలిన తర్వాత ఎవడు స్నేహితుడు? దారి చూపించేవాడు, రక్షించేవాడు. స్వార్థ ప్రవసతో మిత్రం. ప్రవాసానికి వెళుతున్న వాడికి ఎవరయ్యా స్నేహితుడంటే నీ వెంట నడిచేటువంటి సార్థవాహుడు. నీతో పాటు ప్రయాణం, ఢిల్లీ వెళుతున్నావు, ఆయన ఢిల్లీ వెళుతున్నాడు, ఇక ఎవరంటే మనకు వాడే స్నేహితుడు. వాడికి నీళ్లు తెచ్చి పెడతాం, మనం వాడికి తెస్తాం, వాడు మనకు తెస్తాడు, కాపీ ఇప్పిస్తాడు, మంచి చెడ్డ మాట్లాడతాడు, అడ్రస్సులు తీసుకుంటాడు. సార్థం. ఇంటిలో ఉన్నవాడికి ఎవరన్నారు. ఇంట్లో ఉండగా భార్య దైవకృత సఖా. ఇంటిలో ఉండి నిన్ను కాపాడి నిన్ను రక్షించి నీకు సలహా చెప్పేది భార్య అన్నాడు. భార్య మిత్రము గృహే సతః. వ్యాధిగ్రస్తుడైన వాడికి ఎవడు స్నేహితుడు అన్నాడు. భిషక్ వైద్యుడు అన్నారు. కనుక మేమంటే ఫోన్ చేయవే అంటారు. ఆయన వచ్చి ఏదో ముందో ఏదో ఇచ్చి కొంచెం తాత్కాలిక ఉపశమనం చేయిస్తాడు. ఇక మరణించేవాడికి మిత్రుడు ఎవరన్నారు. దానమే మిత్రుడు అన్నారు. నువ్వు చేసిన దానం నీ వెంట వస్తుంది పక్కన. పెట్టిన దినముల లోపల నట్టడములకైన వచ్చు నానార్థములు, పెట్టని దినముల కనకము గట్టెక్కిలనేమి కలదు. బంగారం కొండ మీద కూర్చున్నా పెట్టని రోజు నీకేమి రాదు, కప్పు కాఫీ కూడా ఇవ్వడేవాడు. పెట్టిన రోజు ఉందే, ఆ పెట్టింది వచ్చేస్తూ ఉంటుంది. మన సంస్కృతి సౌరభాలను ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లజేసే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల అంతరార్థాలను పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు ఒక అంశాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని అందులో మీరు సంధించే సందేహాలకు విజ్ఞులు, పెద్దలు, విషయ నిపుణులు సహేతుకమైన సమాధానాలు అందిస్తారు. ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారంలో. బంగారం కొండ మీద కూర్చున్నా పెట్టని రోజు నీకేమి రాదు, కప్పు కాఫీ కూడా ఇవ్వడేవాడు. పెట్టిన రోజు ఉందే, ఆ పెట్టింది వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రవసతో మిత్రం. ఎవడు స్నేహితుడన్నారు. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయతే ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం. జాతకర్మలో కుమారుడి చెవులో మంత్రంతో ఉపదేశిస్తాడు తండ్రి. అవయవాల నుంచి అవయవం, హృదయం నుంచి హృదయం. అయినా నువ్వు పుట్టావు, నేనే నీ రూపాంతరం. ఆత్మా వై పుత్రనామాసి. ఏమండి, చచ్చిపోయిన వాడికి ఎవడైనా తద్దినం పెడితే చల్లుతుంది అంటే ఎవడు పెడితే చల్లదు. ఆ రైట్స్ ఉండాలి, అధికారం. కుమారుడు పెడితేనే చల్లుతుంది. ఎట్లా అన్నారు. ఎవడు డిపాజిట్ చేశాడో వాడే విత్డ్రాయల్ సంతకం చేస్తే బ్యాంకులో డబ్బు వస్తుంది. ఎవడో డబ్బు అయితే మనం విత్డ్రాయల్ సంతకం చేస్తే తీసవతల మారేస్తారు, ఇవ్వరు. కుమారుడు అంటే తన ప్రతిరూపం కనుక అంగాదంగాత్ సంభవసి. కనుక సమస్తమైన కర్మకాండ పుత్ర ద్వారా జరుగుతుంది. పుత్రుడు దేనికి ప్రధానమైన మిత్రుడు అన్నమాట. పరలోకానికి అందించడానికి ప్రవసతుడైనటువంటి ప్రవాసం చేసేటువంటి వాడికి మిత్రుడంటే పుత్రుడు. ఆత్మజుడు సువ్వె పురుషునకు ఆత్మయ్యే. ఎర్రాప్రగడ వారు అన్నారు ఇక్కడ. ఆత్మజుడు సువ్వె పురుషునకు ఆత్మయ్యే.
అతనికి భార్య దైవికమైన చుట్టము, అతని జీవిక పర్జన్యు కథన చెల్లు, అతడు దానము కొనియాడి. శరీరం ఉన్నంత వరకు వ్యవహారం అంతా ఉంది. శరీరం వస్తే పుత్రుడు రక్షకుడు అవుతాడు పరలోకంలో. ఈ భార్య అనేది భార్య దైవకృత సఖ, వెనకటి జన్మ కర్మ అనుబంధముల యొక్క సంబంధమే భార్యారూపంగా వస్తుంది. భిషంమిత్రం ఈ లోకంలో కారణాలన్నీ చెప్పి ఇక్కడ ప్రధానమైన ఆత్మజ్ఞాన సాధనమైన బ్రహ్మ విద్యా విషయం కనుక దీంట్లో ప్రధానమైనటువంటి భాగాన్ని చూపిస్తున్నారు ధర్మరాజు. లోక దృష్టిలో మామూలు మాటల్లో కనపడేది మనస్సును నిరోధించాలి. మనస్సు నిరోధించాలంటే శుద్ధం కావాలి. దానికి యజ్ఞయాగాదులు చెయ్యాలి, క్షేత్రాటనం చెయ్యాలి. మనసశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమంతపః తజ్యాయః సర్వధర్మేభ్యః అంటారు. మనస్సును ఇంద్రియములకు ఏకాగ్రతను సాధించాలి. అది చాలా గొప్ప పని. ఇదేనే తపస్సు అన్నారు. ఈ తపస్సు చెయ్యాలి, ఇది కూడా చాలా కష్టం. మరి దానికి ఏమిటన్నారు? మరణించేవాడికి మనో నిరోధనాది ఉత్తమమైన సాధనాలు సంపాదించలేని వాడికి, యజ్ఞ యాగ క్రతు సంపత్తిని సంపాదించుకోలేని వాడికి, అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి ప్రవాసం చేసేవాడికి బాటసారి వలె, ఇంట్లో భార్య వలె, ఆతురుడైన వాడికి వైద్యుడి వలె నీ వెంట ఉండి నిన్ను రక్షించగలిగింది ఏమిటంటే నీ చేత చేయబడ్డ దానం. దానం మిత్రం మరిష్యతః. ఈ దానం అనేది ఉన్నదే శుద్ధమైన దానము యొక్క. అందుకనే కలియుగంలో ఏమిటి సూక్ష్మమైన ధర్మం? ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అహింస, తపస్సు, శమదమాది సంపద ఎన్నో ఉన్నాయి. యోగాలు, యాగాలు ఇవన్నీ కలియుగంలో నీ చేత కావు. సూక్ష్మమైన ఉత్తమమైన ధర్మం ఏదన్నారు? ధర్మం 4 పాదాలైతే ఒక పాదం దానం. అది కలియుగంలో ఒకటే పాదంతో ఉంటుంది ధర్మదేవత, అది దానం. దానం కంటే గొప్పది లేదు. ఆ దానం అనేటువంటిది నీ శరీరం పోయినా నీ వెంట ఉండి ఉత్తమలోకాలకు కానీ, జ్ఞానానికి కానీ, చిత్తశుద్ధికి కానీ నీకు సహాయపడుతుంది. నాయనా, దానం కంటే గొప్పది లేదంటారు. మరల అడుగుతున్నాడు యక్షుడు, కోతిథి సర్వభూతానం కిముస్వితు ధర్మము సనాతనం, అమృతము కిముస్వితు రాజేంద్ర, కిముస్వితు సర్వమిదం జగతు. సమస్త భూతాలకు అతిథి ఎవరయ్యా? సనా